హలో గైస్, అయితే మరి పెద్దకి సంబంధించిన రెండో సాంగ్ అయితే మనకు రెడీ అవుతుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ అయితే డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నారు. కాకపోతే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కదా, సో మన శర్వానంద్ది, చిరంజీవి గారిది, రాజాసాబ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఈ అన్ని సినిమాలు కూడా అంటే ఒక మాట అడిగారంట ఏమని, సో పెద్ద అనే సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చినా అది కొంచెం హైప్ ఎక్కువైపోతుంది. సో మాలాంటి మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ సినిమాల నుంచి కూడా కొన్ని సాంగ్స్ బయటకు వస్తున్నాయి, కొన్ని అప్డేట్లే బయటకు వస్తున్నాయి. బట్ వాటన్నింటినీ డామినేట్ చేసే విధంగా పెద్ద అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకే ఒక సాంగ్ వచ్చింది, చికరీ సాంగ్. ఆ ఒక్క సాంగ్తో ఈ రోజుకి కూడా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఆ రకంగా పెద్ద అనేది విపరీతంగా డామినేట్ చేస్తుంది. సో సంక్రాంతి అయిపోయే వరకు దయచేసి ఎలాంటి సాంగ్స్ రిలీజ్ చేయొద్దు అని చెప్పి సంక్రాంతి సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడా వాళ్ళ టీంకి అయితే, అది పెద్ద టీంకి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో కోర్స్ వాళ్ళకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. చిరంజీవి గారి సినిమా అనగానే మరి అందరూ కూడా మాత్రం గౌరవం ఇస్తారు కాబట్టి సో పెద్ద అప్డేట్ అయితే కొంచెం లేట్ అవుతుంది గైస్. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే సెకండ్ సింగిల్ మస్సా మస్సా అని చెప్పి ఒక టైటిల్ అనమాట, టైటిల్ సాంగ్. సినిమా ఎంట్రన్స్లోనే ఆ సాంగ్ అయితే వస్తుంది అనమాట, ఫస్ట్ సాంగ్ అదే. ఆ సాంగ్ అయితే మనకు రిలీజ్ చేయడానికి ప్లాన్ పెట్టుకున్నారు. ఆ లిరిక్స్ కానీ ట్యూన్ కానీ చాలా బాగా సెట్ అయిందంట. చరణ్ గారి డ్యాన్స్ కూడా ఏదైతే ఉంటుందో కొంచెం చాలా ఎవరైనా ఈజీగా చేసే విధంగా చాలా సింపుల్గా ఉంటుందంట. దీనికి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అని చెప్తున్నారు. సో చూద్దాం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే సేఫ్గానే ఉంటుంది, మరీ అంత వరస్టే ఉండదు. ఓకే, చరణ్ గారి గ్రేస్ అదంతా యాడ్ అయితే ఖచ్చితంగా మంచి సాంగ్ అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇది ఎలా ఉండగా ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది గైస్. ఎగ్జాక్ట్ డేట్ అనేది మనం చెప్పలేం, ఎందుకంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 19, 20 ఆ టైంలో అయితే మనకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చూద్దాం గైస్, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంతకుముందు సంక్రాంతి సినిమాలు చాలా ఉన్నాయి, బట్ ఒక్క సినిమా మీద కూడా హైప్ అయితే లేదు. పాన్ ఇండియా హీరో అని చెప్పే ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ మీద కూడా హైప్ అయితే లేదు, చాలా డౌన్ ఉన్నాయి అన్నీ కూడా. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా, ఆ సినిమా డామినేట్ చేసే అవకాశాలు చాలా ఫుల్గా కనిపిస్తున్నాయి. చూద్దాం గైస్, సాంగ్ అప్డేట్ అయితే లేట్ అవుతుంది. అంతకుముందు ఈ సినిమా అప్డేట్లన్నీ కూడా ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ.